అందరికీ నమస్తే అండి. ఇది చూసారు కదండి, గోంగూరతో మనం రకరకాల రెసిపీలు చేసుకుంటాం కదా. నేనైతే పప్పు చేస్తాను, గోంగూర పులుసు చేస్తాను, అలాగే గోంగూర పచ్చడి కూడా చేస్తాను. ఇప్పుడు ఆ మూడు కాకుండా నూనె గోంగూర అని చెప్పి ఒక 1 వీక్ వరకు నిలవ ఉండేది, అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. ఇది 3 పెద్ద పెద్ద కట్టల గోంగూర ముందు రోజు మొత్తం కడిగి ఆరబెట్టాను ఫ్యాన్ కింద. తడి లేకుండా చూసుకోవాలి, వాసన రాకుండా ఉంటుంది, తడి లేకుండా చూసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ గోంగూర. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు సామాన్లు వేసేద్దాము. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువే వేసాను, పంటి కింద బాగా బాగుంటాయి తగిలిపు. ఈ శనగ నూనె తీసుకున్నానండి. ఇది మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాము. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోండి, మాడితే బాగోదు టేస్ట్. పోపు వేగిందండి, ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాము. పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ వేగిందండి, ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఇది కూడా 2 నిమిషాలు వేగనివ్వాలి. గోంగూర ముందు రోజు నైట్ మనం కడిగి పెట్టుకుంటాం కదా, తెల్లారేసరికి కొంచెం వడిలిపోయినట్టు అవ్వాలి, అప్పుడు నీరంతా పోతుంది. ఎక్కువ అలా వడలకుండా ఉందనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది, అలా వడిలేటట్టు చూసుకోండి. పోపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగా వేగిపోయిందండి. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. దీంట్లో గోంగూర వేసుకొని బాగా కలుపుకోండి. చిన్నగా మగ్గుతుంది, అది మగ్గి మెత్తగా అయిపోవాలి. మొత్తం గోంగూర అంతా వేసేసాను. అడుగు నుంచి కలపాలి, బాగా మొత్తం పోపు అంతా దీనికి పట్టేటట్టు కలపాలి. చిన్నగా మగ్గుతుంది ఇది. ఆయిల్లో బాగా వేగాలండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, మెల్లిగా వేగుతుంది. చూసారు కదండి, బాగా వేగిపోయి దగ్గర పడింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. ఈ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. నేను పింక్ సాల్ట్ వాడట్లేదు, ఇప్పుడు సైంధవలో కూడా వాడట్లా, మళ్ళీ స్మెల్ వస్తుంది కదా, అందుకని మామూలు ఉప్పు వేస్తున్నాను. ఇదే స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు కనుక ఉప్పు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం పెంచుకోవచ్చు. అంతేనండి, నూనె గోంగూర రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో అలాగే ముద్దపప్పులో నెయ్యి వేసుకు తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.